ఈ దేవరాయ సినిమా సక్సెస్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ డే థియేటర్లో వెళ్ళి చూశాను. నిజంగా రెస్పాన్స్ చూసి ఓకే మనం చేసింది తప్పు చేయలేదు, కరెక్ట్గానే చేసామనే ఫీలింగ్ మా అందరిలో ఉంది. ఎందుకంటే కృష్ణదేవరాయలు వచ్చినప్పుడు డైలాగ్స్ కానీ, ఫస్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కానీ, కృష్ణదేవరాయల డైలాగ్స్ కానీ, అలాగే తెలుగు మీద చెప్పిన డైలాగ్స్ కానీ వచ్చిన అప్లాజ్ నిజంగా నాకే చాలా థ్రిల్ ఫీల్ అయింది. చాలా రోజులైంది. అంటే థియేటర్లో చప్పట్లు కొట్టడం అనేది ఇది చాలా రేర్గా జరుగుతూ ఉంటాయి. అటువంటి డైలాగ్స్కి కొట్టగా చాలా హ్యాపీ అనమాట. ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు, నాని కృష్ణ మంచి సబ్జెక్ట్ చెప్పినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అలాగే మొత్తం అందరూ కూడా హీరోయిన్స్ కానీ, మీనాక్షి దీక్షిత్ అండ్ విదీష ఎవరు పర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో ఆల్ రేంజ్లో చేశారు. అలాగే శివాజీ రాజా, కొండవలస గారు, ఎంఎస్ నారాయణ గారు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమాకి ప్లస్ అయ్యారు. బట్ ఈ మధ్యకాలంలో నాది నిజంగా 100 మూవీ తర్వాత, మహాత్మా తర్వాత కొంచెం ఊపిరిచ్చిన సినిమా కూడా అనుకోవచ్చు. నేను అందరికీ మీకు అందరికి తెలిసిందే, కొత్త చెప్పక్కర్లేదు. ఈ మధ్యలో కొన్ని సినిమాలు డిసప్పాయింట్ అవ్వడం, అది ఎవరి చేతుల్లో ఉంటుంది ఏంటనేది మనకు తెలియదు. ఎందుకంటే డైరెక్టర్ చేతిలో ఉంటుంది అనుకుంటాను. నేనైతే డైరెక్టర్ని నమ్ముతాను ఎప్పుడు కూడా. నాని కృష్ణ ఇటువంటి మంచి సబ్జెక్ట్ చెప్పి అనుకున్న విధంగా కొత్త డైరెక్టర్ అంటే ఇటువంటి సబ్జెక్ట్ చేయాలంటే డెఫినెట్గా చాలా గట్స్ కావాలి, బాగా ఎక్స్పీరియన్స్ కావాలి డైరెక్టర్కి. అటువంటిది నాని కృష్ణ ఫస్ట్ ఈ సబ్జెక్ట్ ఎలా చేస్తాడు, ఒక రాయి అంటే ఒక డేర్ చేసాం అంతే, ఏదో డేర్ చేయకపోతే ఏది జరగదు. ఇటువంటి డేర్ చేసినప్పుడు నాని కృష్ణ సబ్జెక్ట్ ఎలా చెప్పాడు, టేకింగ్ వైజ్ కూడా అలాగే చేయడు. ఈరోజు ఈ సక్సెస్ కారణం. ఓపెనింగ్స్ దగ్గర నుంచి నిన్నటి వరకు అంటే 3 days అయింది రిలీజ్ అయ్యి. ఇస్ ట్రెమెండస్ రెస్పాన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మాకందరికి హ్యాపీ ఏంటంటే ఇటు కొన్న బయర్స్, డిస్ట్రిబ్యూటర్స్ కానీ, ఇటు ప్రొడ్యూసర్స్ కానీ అందరూ సేఫ్ అవుతున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. కోట్లు వెనకేసుకోకల్లా అట్లీస్ట్ చేసిన దానికి వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తే మా అందరికీ అంతకంటే సంతోషం ఏం లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఇంకా ఇటువంటి మంచి సినిమాలు ముందు చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. I feel extremely happy, extremely thrilled for this success. All our hard work is just God is, I just feel like a winner today once again. So very, very thankful to the team. First of all to the director who selected me for the film. I'm very, very proud to be part of the film. Then the cameraman, Poona sir, who's made me look so nice on the camera, on big screen, on silver screen. Shrikant sir, who's been a great support, being such a senior actor. He's just supported me in every scene and everywhere, guided me through. And his brilliant performances, we've seen it all. So it's a very, very big plus point for the film for him to carry this strong role, Sri Krishna Deva Raya's role, who I think nobody could have done better than him. I think each and Vidisha, we've not done any scene together, but we are promoting the film together and we are celebrating our success together. Feel extremely happy. Hamare audience who's watched this film and appreciated it, thank you everyone. Thank you so much. ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బికాజ్ మనం అందరికీ ఎంత హార్డ్ వర్క్ చేశాను. ఈరోజు వీఆర్ గెటింగ్ ఫ్రూట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆడియన్స్ లవ్ అండ్ దేర్ అప్రిషియేషన్. I would like to thank first of all my director Nani Garu for selecting me in Swapna's character. My all co-stars, all the comedians, Raghu sir, MS sir, I mean andariki, Meenakshi, Shrikant sir, I'd like to thanks to all of them for cooperating me, making me work so comfortably. Really very happy seeing the response of our audience. So I'd like to thank God for making me a part of this film. Thank you so much. ఇంకా ఈ సినిమాలో నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చిన ప్రొడ్యూసర్ కిరణ్ గారికి, డైరెక్టర్ నాని గారికి ఒక దమ్ము ఉండాలి నానికి. ఎందుకంటే ఇన్నాళ్ళు కష్టపడి కెరీర్లో ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్న ఒక సినిమాని ఇలాంటి స్టోరీని ఎన్నుకోవటం అన్నది, దీన్ని అద్భుతంగా తీసి అంతే పేరు సంపాదించుకోవడం అన్నది నిజంగా నాని ధైర్యానికి, అలాగే కిరణ్ గారికి ఆయన మీద ఉన్న నమ్మకానికి హ్యాట్స్ ఆఫ్. ఒక ఆర్టిస్ట్కి ఆత్మీయత అనురాగాలు కరువైపోతున్న రోజుల్లో దగ్గరికి చేర్చి వాళ్ళని హత్తుకొని వాళ్ళకి ధైర్యం చెప్పి ముందుకు నడిపించే గొప్ప వ్యక్తి శ్రీకాంత్ గారు.
ఈరోజు దేవరాయ సినిమా నాని గారు టేకప్ చేసి దర్శకత్వం వహించి టేకప్ చేసి షార్ట్స్ తీస్తునేటప్పుడు ఆయన తీసుకునేటువంటి శ్రద్ధ నిజంగా వర్ణాతీతం అండి. చాలా కూల్గా కామ్గా నవ్వుతూ సిచ్యుయేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ తనకు కావలసిన విధంగా చిత్రీకరణ చేసి ఈరోజు సక్సెస్ పొందారు ఆయన. ఈ సినిమా ఘన విజయం సాధించడానికి 24 క్రాఫ్ట్స్ కూడా చాలా ఉపయోగించిన వ్యక్తి మన దర్శకులు నాని కృష్ణ గారు. ఆయన అంటే ఒక షిప్ కెప్టెన్ అంటారు కదా, ఆ విధంగా సినిమాకి ఆయన పడ్డ తపన, ప్రతి ఫ్రేము కూడాను ఎంతో చక్కగా, ఎక్కడ కూడా ఏ వంక, ఒక చిన్న వంక కూడా పెట్టలేనంతదిగా ఆయన సినిమాని అంత గొప్పగా చిత్రీకరించారు. ఆయన చెప్పిన 5 నిమిషాల డైలాగులకి విపరీతం చప్పట్లు, విజిల్స్. అలాగే దొరబాబుగా చేసినప్పుడు ఒక చూస్తున్నారు ఈ సినిమా అది తెలుగు మీద భాషాభిమానం చేత చూస్తున్నారని అనుకుంటున్నాను. భాషాభిమానం చేత తెలుగు మీద అభిమానం ఉన్న ప్రతివాడు కూడా ఈ సినిమా చూస్తాడని నేను ఆశిస్తున్నాను. I would like to thank Nani Krishna, second Kiran, ultimately one and only బంగారం శ్రీకాంత్ గారు. అలాగే నాతో పాటు యాక్ట్ చేసిన నా కొలీగ్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు ఈరోజు ఈ స్టేజ్లో ఇక్కడ నుంచోడానికి కారకులు పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా వాళ్ళే. అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సక్సెస్ ఇట్స్ నాట్ జస్ట్ నానిది కాదు. బేసిక్లీ మా సినిమా దేవరాయ ఇది టెక్నీషియన్స్ సినిమా. ఫస్ట్ ఇట్స్ అ టెక్నీషియన్స్ ఫిలిం. మా కెమెరామ్యాన్ గారు పూర్ణ గారు ఎక్సలెంట్ వర్క్. ఆర్ట్ డైరెక్టర్ జేకే మూర్తి గారికి స్పెషల్ మెన్షన్. ఫైట్స్ ఎక్సలెంట్ అండి. రవి వర్మ గారు ఈ రోజున థియేటర్స్లో యాక్షన్ సీక్వెన్సెస్కి వస్తున్న రెస్పాన్స్ ఎక్సలెంట్ అండి. రవివర్మ గారు ఈరోజు ఇక్కడ రాలేకపోయారు. డెఫినెట్గా హీ హాజ్ గివెన్ అస్ ఈ రోజున వచ్చిన ఓపెనింగ్స్కి రవివర్మ గారు చేసిన సపోర్ట్ అంతా రవివర్మ గారి క్రెడిట్ ఉంటుందండి. యాక్షన్ సీక్వెన్సెస్లో శ్రీకాంత్ గారిని సూపర్గా చూపించారనమాట. హార్స్ ఫైట్స్ కానీ రైన్ ఫైట్స్ కానీ ఇవన్నీ చాలా ఎక్సలెంట్గా జరిగినాయి. అండ్ దెన్ కమింగ్ టు నా ఆర్టిస్ట్ అండ్ మా టీమ్ టెక్నీషియన్స్ తర్వాత మా ఆర్టిస్ట్ రఘు గారు, కొండవల్స్ గారు, ఎంఎస్ గారు. సో ఇట్స్ బీన్ ఎన్ కంఫర్టబుల్ టైమ్ విత్ దెమ్ ఆల్ త్రూ ద షూట్. నాలెడ్జ్ ఉన్న డైరెక్టర్ అనమాట. హీఈస్ డెఫినెట్లీ ద వన్ అండ్ ఓన్లీ వన్ రీజన్ టు మేక్ ఎ ఫిలిం. అండ్ శ్రీకాంత్ గారు సపోర్ట్తో ఈ రోజున ఇక్కడ నిలబడగలిగాం. అండ్ ఈ సక్సెస్కి అందించిన ప్రేక్షకులకు మనసారా థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి. ఈ సక్సెస్ని ఇచ్చిన ఫస్ట్ ఆంధ్ర ప్రేక్షకులకి, నెక్స్ట్ నా సాంకేతిక నిపుణులకి, మా హీరో గారు శ్రీకాంత్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ శ్రీకృష్ణదేవరాయల చరిత్రలో అనేక రకాల వాదనలు ఉన్నాయండి, భిన్న వాదనలు. ఒకటి కాపులు అనేవాళ్ళు ఈయన దేవరాయలు కాపు అని చెప్పడానికి ఒక చరిత్ర ఉందండి వాళ్ళ దగ్గర. అలాగే యాదవుడు అని చెప్పడానికి ఒక చరిత్ర ఉందండి. అలాగే కన్నడ వాళ్ళు ఇతను తులువంశీయుడు, కన్నడిగుడు అని చెప్పడానికి ఒక చరిత్ర ఉందండి. సో ఎక్కడ క్లారిఫికేషన్ లేదండి ఈ చరిత్రలో. సో నాకు వచ్చిన థాట్ నేను ఎక్కడి నుంచి తీసుకున్నానంటే అండి, కుందేలు పిల్లలు వేట కుక్కలు తరివిన చోట అనగొందిలో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారండి. ఓకే, బాగుంది. అక్కడ మీరున్నా నేనున్నా దేవరాయలు గారు ఉన్నా ఒకేలాగా పరిపాలించాలి. స్థలమహత్యం అంత గొప్పదైతే. కానీ దేవరాయల తర్వాత ఎందుకు అంతరించిపోయిందనే ఒక ప్రశ్న నుంచి ఉద్భవించినటువంటి కథ అండి ఇది. పండితులను అలరించకపోయినా పామరులను అలరించడానికి తీసిన సినిమా మాత్రమే ఇది. కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. మీరు ఎన్నో కష్టాలు నష్టాలతో 55 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని సినిమాకి వస్తే మిమ్మల్ని అవన్నీ మర్చిపోయి రంజింప చేయడానికి మాత్రమే తీసిన సినిమా.